నేనైతే డిసప్పాయింట్ అయ్యా గైస్. నచ్చలేదు నాకైతే. స్టార్టింగ్ బానే ఉంది. ఇక రివ్యూవర్ ఎప్పుడైతే కథ చదవటం స్టార్ట్ అవుతాడో, అక్కడి నుంచి లిటరల్లీ పిచ్చ బోర్ కొట్టింది. ఆ పిల్లోడి సీన్ ఒకటి బావుంది. ఇక రెస్ట్ అంతా టార్చరే నాకైతే. బేసిక్‌గా స్టార్టింగ్‌లో వేసిన వాడికి అర్థం ఏంటంటే, ఈ సినిమా నువ్వు మొత్తం చూస్తున్నావంటే నువ్వు ఫూల్ అని అర్థం. ఎలాంటి ఫూల్ అంటే ఇంటెలిజెంట్ ఫూల్ అని. ఆయన చెప్పింది కరెక్టే. రియాలిటీలో అందరూ ఇంటెలిజెంట్ ఫూల్సే గదా! ఉపేంద్ర గారి ప్రీవియస్ మూవీస్ పైకి ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ, హిడెన్‌గా ఆయన చెప్పాలనుకున్న థాట్ ప్రొవోకింగ్ థింగ్స్, హ్యూమన్ సైకాలజీని పెట్టేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్‌గా ప్రీచింగ్ క్లాసెసే ఇస్తారు. కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ గురించి, ఈవెంట్ యాడమ్ నుంచి కలియుగం వరకు, ఇంకా కలియుగం, సత్యయుగం గురించి లైక్ ప్రజలు సత్యయుగంకి రానివ్వరు. కలియుగంలోనే ఉండి సస్తారు. తల్లి ఇంకా మోస్ట్‌లీ తల్లిని భూదేవిగా చూపించి, ఇలా చేశారు ప్రజలు అని పొలిటికల్, రిచ్ వర్సెస్ పూర్, బ్లైండ్ ఫెయిత్ అంటూ సొసైటీ మీద సాటిరికల్ వేలో ఇలా ఆయన చెప్పాలనుకున్న క్లాసెస్ అన్నీ తీసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ద థింగ్ ఈజ్ పిచ్చ బోరింగ్ అనిపించింది. ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు యూఐ. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటూ క్రియేట్ చేసిన యూఐ వరల్డ్. అందులోని ఆ క్యారెక్టర్స్ ఏవి నచ్చలేదు నాకైతే. ఏదో ప్యారడీ చూస్తున్నట్టు. అతకని ఆర్టిఫిషియల్‌గా ఉన్న ఆ సెట్లు, ఎంతసేపు సెటైర్ వేస్తూ, ఒక పాయింట్‌కొచ్చేసరికి ఫుల్ నీరసం. నాకేమనిపించిందంటే హ్యూమన్ నేచర్, మ్యాన్‌కైండ్, ప్రెజెంట్ సొసైటీ వీటి గురించి ఇన్ని క్లాసెస్ తీసుకుంటున్నారు దేనికోసమని? లిటరల్లీ ఆయన బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలన్నప్పుడు ఏదో అనుకున్నా. కానీ అక్కడ అంతగా చేసుకునేంత ఏం లేదు. ఆయన స్పూన్ ఫీడింగే చేశారు అన్నీ పైనే పెట్టేసి. నేను, నువ్వు అన్నప్పుడే బావుంది. ఫోకస్ అంతా ఆ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ మైండ్ సెట్ బట్టి ఉండేవి. అట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌టైనింగ్ అను. బట్ యూఐ అంటే మనం మాత్రం బాలేదు నాకైతే. ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇవన్నీ ఆల్రెడీ చాలా మూవీస్‌లో చాలా సార్లు రేప్ చేసి పడేశారు అందరూ. ఇప్పుడు ఉపేంద్ర గారు మళ్ళీ అవే బోరింగ్ వేలో చూపించారు. ఓన్లీ గుడ్ సీన్ ఏంటంటే నా వరకు ఆ పిల్లోడి సీన్. ఆ పోర్షన్ అంతా బావుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఉపేంద్ర గారు పర్లేదు. మరీ అంత యాక్టింగ్‌కి స్కోప్ ఉండే రోల్స్ అయితే కావు. బట్ ఆయన రోల్స్‌లో ఆయన అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. 'రీష్మా' బావుంది. బట్ ఓవర్ యాక్టింగే చేశారు మొత్తం. 'రవిశంకర్' అయితే ఓకే. ఓకే. బీజీఎం పెద్దేం లేదు. ఇంకా వరల్డ్ క్రియేషన్ అయితే యూనివర్సల్‌లా లేదు. ఆర్టిఫిషియల్‌లా ఉంది సెట్ వర్క్ అంతా. ఫైనల్లీ నా ఐక్యూ అంటే ఐక్యూ లెవెల్ 'మెహర్ నోలన్' అందుకే నచ్చలేదేమో. మరి మీ ఐక్యూ లెవెల్ ఏంటో చూసి డిసైడ్ చేసుకోండి. నాకైతే డిసప్పాయింటింగ్ ఎక్స్‌పీరియన్సే. మీ ఇష్టం మరి. సో, ఇది 'యువై' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.